చందుగడు ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు? ఇప్పుడు ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏంటో. ఏదో ఒకటి చెప్పి ఇంటి దాకా రాకుండా ఆపాల్సింది. తప్పు చేశాను. ఏంటి చందు, ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటది? బావా అది చందు, ఇప్పుడే కదా భోంచేశారు. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. రేపు ఉదయం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అసలే బాలు చాలా అలసిపోయాడు. పర్వాలేదు లేక బావ మంచి మూడ్లో ఉన్నాడు. నేను చెప్పింది వింటాడు. ఏం బావా, వింటావా లేదా? చందు వద్దు, నేను చెప్పేది విను. రేపు మాట్లాడదాం అని చెప్పాను కదా, నా మాట విను చందు. బాలు, నువ్వు రెస్ట్ తీసుకో, మనం రేపు మాట్లాడుకుందాం. శశి, నువ్వు కాస్త ఆగు. అది కాదు బాలు. శశి, తనేదో చెప్తానంటున్నాడు కదా. నేనేం అలసిపోలేదు, నేను బానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. ఎందుకు అతన్ని మాట్లాడనివ్వకుండా ఆపుతున్నావు? నీ గురించి నాకు తెలియని నిజమేదో చెప్తానంటున్నాడు. అదేంటో నేను తెలుసుకుంటాను. బాలు. చందు, నువ్వు చెప్పు, ఏంటి విషయం? బావా, మీ చెల్లెల అమూల్యాన్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకునేలా చేసింది ఎవరో కాదు, ఈ శశినే. బావా, నన్ను ఇంటికి అల్లుణ్ణి చేసి అమూల్యని టార్చర్ పెట్టి నీ దగ్గర నుంచి ఆస్తి మొత్తం లాగేసి దాన్ని వాళ్ల నాన్న డీపీ పేరున మార్చాలని మాస్టర్ ప్లాన్ వేసింది కూడా ఈ శశినే. నేను మీ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం తనే తీసుకుంది. నాకు ముష్టి వేసినట్టు ఒక్క 10% వేసింది. అసలు మీ సిమెంట్ ఫ్యాక్టరీ రాయించుకుని అది వాళ్ల నాన్న పేరు మీదకు మార్చాలని నా చేత ముందే అగ్రిమెంట్ రాయించుకుంది. బాలు, నువ్వు అతని మాటలు వినుకో. తను చెప్పేవన్నీ అబద్ధాలే. నా మాట అబద్ధమైతే మీ చెల్లెల్ని అడుగు బావా. నాకిస్తానన్న డబ్బులు ఇవ్వటం లేదని నేను అసలు నిజం నీకు చెప్తున్నాను. ఇదంతా సెసరిక పని బావా. కావాలంటే ఇప్పుడే అమూల్య చేత చెప్పిస్తాను. రా బావా. చందు, ఆగు చందు. బాలు, నువ్వు అతని మాటలు నమ్మకు. తను చెప్పేవన్నీ అబద్ధాలే. బాలు ప్లీజ్ బాలు. బాలు, బాలు, బాలు చెప్పేది విను. అమూల్య, నాకు నిజం చెప్పు. ఈ చందుని నీకు భర్తగా చేసింది, ఈ ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూసింది ఈ శశిరేఖనా? ఏంట్రా బాలు, ఏం మాట్లాడుతున్నావు? తాతయ్య, మీరేం మాట్లాడొద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అమూల్య, నువ్వు నిజం చెప్పు. శశినే ప్లాన్ చేసి ఈ ఇంటికి అల్లుణ్ణి చేసిందా లేదా? మన ఆస్తి మొత్తం లాగేసుకుని వాళ్ళ నాన్నకి కట్టబెట్టాలని చూసిందా లేదా? ఏంటమ్మా అమూల్య, ఇదంతా నిజమా? చెప్పు అమూల్య, నిజమేనా? అవును, నిజమే అన్నయ్య. బాలు, ఈ చందు అమూల్యని బెదిరించి అబద్ధం చెప్పిస్తున్నాడు. నన్ను ఇంటికి దూరం చేయాలని ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు.